రాజ్యం టీవీ హెల్త్ ఛానల్కి స్వాగతం. మూడు చేంజింగ్ ఫుడ్స్. మూడు చేంజింగ్ ఫుడ్స్ అంటే ఏదో మూడు అనుకున్నారు. ఆ మూడు కాదు ఈడ. వింటర్లో మేలు చేసే ఆహారాలు ఏంటి అంటే, వింటర్లో చలికాలంతో సగం మూడు దొబ్బుతుంది. అట్లా అంటే పని మీద ధ్యాస లేకపోవడం ఇట్లాంటి అంటే ఏదో మూడు అనుకున్నారు మళ్ళీ కూడా. అట్లా మిగతా సీజన్తో పోలిస్తే వింటర్లో ఎక్కువ మంది పొద్దున్నే మూడ్ స్వింగ్స్ ఎదుర్కొంటారు. వ్యాయామాలు తగ్గడం, ఉదయం పూట ఎండ తగలకపోవడం, శరీరంలో డి విటమిన్ లోపించడం వంటి ఇందుకు కారణమవుతుంటాయి. ఇక ఒంటరిగా ఉండేవారైతే మరింత ఎక్కువగా మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి. దిగాలుగా అనిపించడం, చిన్న విషయానికి అతిగా ఊహించుకొని బాధపడుతుండడం, ప్రతికూల మానసిక పరిస్థితులు, ఏదేదో ఊహిస్తుంటారు, ఏదేదో ఆందోళన, ఆగమాగం, గందరగోళం ఈ వింటర్ సీజన్లో అట్లుంటుంది అన్నట్టు. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం ద్వారా ఇలాంటి మూడ్ స్వింగ్ నుంచి బయటపడవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. అవేంటో చూద్దాం. డార్క్ చాక్లెట్ తినండి. ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనోల్స్ పుష్కలంగా ఉండే ఆహారాల్లో డార్క్ చాక్లెట్ కూడా. కాకపోతే ఇవి ఏంది, వీళ్ళు సర్వేలు, వీళ్ళు హెల్త్ అధ్యయనాలు ఎక్కడ చేస్తారు? అమెరికాలో అట్లాంటి డెవలప్డ్ కంట్రీలు చేస్తారు. అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఏంది చాక్లెట్ ఎట్లా చేయాలంటే చేస్తారు. కాకపోతే మన భారతదేశంలో చాక్లెట్ ఎట్లా చేస్తారు ఇక మనకు తెలియదా? సో డార్క్ చాక్లెట్లో ఏముంటుంది ఏమో, నాకైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల మీద నాకు నమ్మకం లేదు. సో ఇందులో డార్క్ చాక్లెట్ తినమని కొంతమంది సైంటిస్టులు, డాక్టర్లు చెప్తుంటారు, కానీ అవి అక్కడ కరెక్ట్ కావచ్చు, కానీ ఇక్కడ కొంత ఏదో తేడా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓట్స్, కాఫీ హెల్తీ డ్రింక్లోను దీన్ని కలిపి తీసుకోవచ్చు. మా వాళ్ళు ఎట్లయినా తీసుకుంటారు, మా అవసరం అయితే మందులో కూడా కలుపుతారు. అట్లాంటి మా వాళ్ళకు ఫుడ్ టెక్నాలజీ చాలా ఉంటుంది. సో అది పక్కన పెట్టేద్దాం. ఇక నెక్స్ట్ నట్స్ అండ్ సీడ్స్, ఇవి ఇంపార్టెంట్, చాలా అవసరం. గింజలు, విత్తనాలు ఇవి చాలా ఇంపార్టెంట్, శరీరానికి మేలు చేసే పోషకాలకు మూలం కాబట్టి బాదం, జీడిపప్పు, వాల్నట్స్, దాంతోపాటు అట్లనే సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. వాల్నట్స్ ఇంపార్టెంటే, జీడిపప్పు, సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు చాలా జింకు బాగుంటుంది. ఇలా ప్రోటీన్. ఇతర తినగలిగే కాయగూరల గింజలు వెరీ గుడ్, సూపర్. దోస గింజలు, అవిసె గింజలు, అన్ని గింజలు తినొచ్చు. నువ్వు గింజలు బాగా తీసుకుంటే మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి, హ్యాపీనెస్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ సెరటోనిన్ హార్మోన్ పెంచుతాయి. ఏ హార్మోను? సెరటోనిన్ హార్మోన్ పెంచుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అట్లా అందుకని వీటి మీద ఫోకస్ పెట్టండి, అవి ఎక్కువ తినే ప్రయత్నం చేయండి. అరటి పండ్లు, ఓట్స్, ఫ్యాటీ ఫిష్ ప్రతి సీజన్లో అందుబాటులో ఉండే ముఖ్యమైన ఫలాల్లో అరటి పండ్లు ఒకటి. వీటిలో విటమిన్ B6 అధికంగా ఉంటుంది. అరటి పండ్లలో విటమిన్ B6 ఏంటిది? B6 అధికంగా ఉంటుంది. సో అరటి పండ్లు తినే ప్రయత్నం చేయాలి. షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కచ్చా అరటి పండ్లు తినండి. కచ్చాయి బాగా పండిన తర్వాత ఉంటే షుగర్ లెవెల్ ఇంకెక్కువ అయిపోతుంది. సో తక్కువ తినండి. మళ్ళీ అట్లా ఇక కచ్చాయి తినగానే అర డజనో తినారు. అట్లా కాకుండా సగం పండు, లేదంటే ఒక పండు, చిన్న పండు అట్లాంటివి తినే ప్రయత్నం చేయండి. అట్లా, అంతేగాని అది కూడా డయాబెటిక్ను పెంచుతుంది. కాబట్టి తినే విధానంగా తింటే డయాబెటిక్ కూడా కంట్రోల్ ఉంటుంది. చలికాలంలో తరచుగా తినడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్లుగా పేర్కొనే డోపమైన్ కావచ్చు, అలాగే సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అట్లా దీంతో మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అందుకని ఏంటంటే అప్పుడప్పుడు తింటుండాలి. ఇక దొరికింది కదా అని ఒక సగం బేషన్ తిని మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక బేషన్ తిని ఇక మళ్ళీ నిద్రపోతే తెల్లారేసరికి ఆ బేషన్ అరగొడితేందుకు మన పిండి మిల్లు గిర్ని పట్టినట్టు బట్టి ఇక తెల్లారు లేచి మళ్ళీ దొడ్లోకి పోయి అందులో ఒక బేషన్ వదిలి ఇట్లా కాకుండా సిస్టమ్ ఏంటంటే అప్పుడింత తింటే దాని తగ్గట్టు సిస్టమ్ ప్రకారం డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది, ఎనర్జీ సిస్టమ్ కరెక్ట్ ఉంటుంది, క్యాలరీస్ వచ్చేవి, క్యాలరీస్ కరిగేవి, ఇవన్నీ కూడా ఉంటుంది. కాకపోతే వ్యవసాయదారులు అనుకోవచ్చు, మేము వ్యవసాయం చేస్తాం కదా, మాకు మీ లెక్క గంటకోసారి పోయి బోలు తింటేందుకు మాకు టైం ఉండదు. రెండోది ఇప్పుడు వ్యవసాయ పనులు చేసుకుంటే చేతులు కడగటం అదంతా కుదరని ముచ్చరు కదా అంటారు. సో అయితే మీరు తినేది కరెక్టే కావచ్చు, కాకపోతే కొద్దిగా తగ్గించి ఏంటంటే, లేదంటే తగ్గిపోతే ఏం చేయాలంటే, మీరు కూడా ఏం చేస్తారంటే మా లెక్కనే తింటున్నారు. తంపుడు బియ్యం తింటే మీకు మంచిది, మీకనే కాదు ఎవరికైనా మంచిది. ఏది పాలిష్ తక్కువ చేసుకున్నట్టుగా బియ్యం వాడండి. దాంతో అరగడం కూడా లేటుగా అరుగుతుంది, షుగర్ కూడా తక్కువ లేటుగా అరుగుతుంది, కాబట్టి ఇబ్బంది ఉండదు.
ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అట్లాంటి ఆహారాలు తీసుకోండి రైతులు కూడా. ఎక్కువ తిన్నా ఏం కాదు. కాకపోతే అది తినే విధానాల్లో చాలా ఉంటాయి. ఆహారంగా తీసుకుంటే కాబట్టి వీటిని ఆహారం తీసుకుంటే నీరసం, బద్ధకం పోతాయి. మానసిక పరిస్థితి మెరుగవుతుంది. వేటిని తింటే ఈ పండ్లను కావచ్చు, అరటి పండ్లు ఇట్లాంటివి తీసుకుంటే అట్లా. దాంతోపాటు 3 స్వింగ్‌ను పోగొట్టే ముఖ్యమైన ఆహారాల్లో ఫ్యాటీ ఫిషెస్ కూడా ముఖ్యమైనవి. ముఖ్యంగా సాల్మన్ ఫిష్, టూనా వంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. చేపలు తింటే చాలా మంచిది. ఏ సీజన్‌లో అయినా. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్‌లో అంటే శీతాకాలం, చలికాలంలో చేపలు తింటే మంచి చేపలు కొద్దిగా బాడీకి హీట్ పెంచుతాయి. ఆ హీటు ఈ చలికాలం చాలా అవసరం కూడా, మంచిది కూడా. అట్లా అందుకనే ఎక్కువ చేపలు తినే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నాటుకోడి తినే ప్రయత్నం చేయండి. ఇక మిగతా ఏవి తినమాకండి నాన్ వెజ్ విషయంలో. సరిపోతది. చేపలు, నాటుకోడి సరిపోతాయి. ఇక మీరు ఇక తిన్నారు కదా, తినమన్నారు కదా అని ఒక అర కేజీ ఏది మటను, అర కేజీ ఎద్దు మాంసం ఇట్లాంటివి తిన్నారనుకో ఖతం ఆ రెడ్ మీట్ తోటి ఫుల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అసలే చలికాలం కదలరు, అటు ఇటు తిరగరు, వాకింగ్ చేయరు కాబట్టి ఆయంత కొలెస్ట్రాల్ పెరిగి ఇబ్బంది అవుతుంది. ఆందోళన భావాన్ని దూరం చేస్తాయి. అట్లా స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ వంటివి ఇట్లాంటివి కూడా తింటే మానసిక స్థితిని ఏమైనా ఇబ్బందులు ఉంటే పోగొడతాయి. హ్యాపీనెస్ని పెంచుతాయి. అట్లా మంచి ఫ్రూట్స్ తినండి, మంచి నట్స్ తినండి, గింజలు తినండి, మొలకెత్తిన గింజలు తినండి, చేపలు తినండి, వీలుంటే నాటుకోడి తినండి. ఇంకా మిగతా నాన్ వెజ్లు తినొద్దు. ఇట్లా ఇవి తినుకుంటూ పోతే మంచిదనేది ఈ కథనం, ఈ అధ్యయనం, ఈ కథనం యొక్క సారాంశం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.